ఆహాహా క్షమ వాసన వస్తుంది ఈ దాకా వస్తుంది నా దగ్గర దాకా ఏరా విజయకాంత ఎట్లుందా మనం ఈ రోజు వెజిటబుల్ బిర్యానీ చేసి తినబోతాం. వీకెండ్ వెజిటబుల్ బిర్యానీ చాలా టేస్ట్ గా చేస్తాను. సరేనా? ఓకేనా? చెప్పు. చెప్తాను అన్ని నేను ఈరోజు చెప్పి చూపించి చేసి తినేసి ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు వెజిటబుల్ బిర్యానీకి మనం నూనె పోసుకుందాం. శనగ నూనె, నెయ్యి కొంచెం వేసుకుందాం. పట్ట, బిర్యానీ ఆకులు, స్టార్ పువ్వు, లవంగం, ఏలక్కాయ, ఎర్రగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుందాం. మనం పచ్చిమిరపకాయలు చిలకలు చేసుకుని వేసుకుందాం. తక్కాలి, ఉప్పు, పసుపు కొద్దిగా వేసుకుందాం. ఉత్తకారం కొద్దిగా వేసుకుందాం. క్యారెట్, బీన్స్, పుదీనా వేసుకున్నాం. కొత్తమల్లి. మనం డిఫరెంట్గా చేస్తాను వెజిటబుల్ బిర్యానీ కాబట్టి అలసంద గింజలు, క్యాప్సికమ్ కూడా ఒకటి వేసుకుంటాను. ఉల్లగడ్డ, ధనియాల పొడి కొద్దిగా, ఒక కప్పు పెరుగు. ఇప్పుడు మనం బియ్యం కొలత నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు నీళ్ళు పోసినేమో ప్లేట్ పెట్టి మూత పెట్టి కొంచెం ఉడకనిచ్చి బియ్యం వేసుకుందాం. ఉప్పు కొంచెం తక్కువగా ఉంది, కొంచెం సరిపడేలా వేసుకుందాం. ఇప్పుడు బాగా నీళ్ళు ఉడికెక్కిపోయినాయి. మనం నానబెట్టిన బియ్యం వేసుకుందాం. మూత పెట్టే కొంచెం అంటే మన్ని కొంచెం ఇప్పుడు మనం కొత్తమల్లి వేసుకుందాం. ముంతమాడి పప్పు కొద్దిగా వేసుకుందాం. బాగా బయట ఉండే అగ్గులు కడి అట్నే క్షమ వాసన వస్తుంది ఈ దాకా వస్తుంది నా దగ్గర. మన బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ ఎంత సూపర్గా వచ్చిందో చూడ. పొల 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 పొలని బ్రహ్మాండంగా వచ్చేసింది. గారు హౌ ఇస్ ఇట్? టెల్ మీ. ఇప్పుడు నెయ్యి కొద్దిగా వేసుకున్నాం మనం దీంట్లో. కావాలి తోసి మన వెజిటేబుల్ బిర్యానీ ఎంత సూపర్ అంటే అంత సూపర్గా వచ్చున్నది. ఏమన్నా ఎట్లా చూడండి. మన సైడ్ పచ్చడి మన వెజిటేబుల్ బిర్యానీకి సైడ్ పచ్చడి, మన దోసకాయ, మళ్ళీ మనం చిప్స్ 4 వేలు చిప్స్ వేసుకున్నాం కదా. చాలా సూపర్గా ఉంది.